బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నార్కట్పల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఇంట్లో మేకల చోరీ. గత 2 రోజుల క్రితం 6 మేకలను ఎత్తికెళ్లిన దుండగులు స్థానిక పోలీస్ స్టేషన్లో మేకల యజమాని పల్లా వెంకటయ్య ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన ఎస్ఐ అంతిరెడ్డి దుండగులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పల్లా వెంకటయ్య కుటుంబానికి ధైర్యం చెప్పిన ఎస్ఐ గ్రామం పల్ల వెంకటయ్య నివాసం నందు రాత్రికి రాత్రే మేకలు అకస్మాత్తుగా 6 మేకలు దొంగలించారు. తాళాలు వేసిన మేకల కొట్టంలో దూలాటిని ఎన్నికాల మా ఇంటి పక్క నుంచి గోడ దునికొచ్చి పైకప్పు తీసేసి 6 మేకలు ఎత్తుకెళ్ళిరు. మీ సీసీ కెమెరా ఫుటేజ్ ప్రకారం చూస్తే కారులో వచ్చి దొంగలు ఎత్తుకెళ్ళినట్టు కనిపిస్తుంది. మేము నార్కట్పల్లి స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినాం. పోలీసులు ఎంక్వైరీ జరుగుతుంది. మరి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. నార్కట్పల్లి గ్రామం వెంకటయ్య నివాసం. మేము మేకలు సాయంత్రం పూట మేకల కొట్టంలో తోలి తాళాలు వేసినాము. నైటు మా మామయ్య 2 గంటలకు అట్లా లేచి చూసిండు. అప్పుడు ఎవరు లేరు. 3 గంటలకు అట్లా తెల్లవారుజామున వెనుక నుంచి వచ్చిర్రు. మా పక్కింటి గోడ నుంచి దునికి పైకప్పు తీసి 6 మేకలు ఎత్తుకెళ్ళిరు. సీసీ కెమెరాల ఫుటేజ్ ప్రకారం చూస్తే కారులో వచ్చి దొంగిలించినట్టు తెలుస్తున్నది. మేము పోలీసులకు చెప్పినాము. ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళారు. మా గత ఏడాది 2 సంవత్సరాల క్రితం కూడా అదే విధిగా కార్లోనే వచ్చిరు. ఫుటేజ్ ద్వారా మేము తెలుసుకున్నాం. అప్పుడు కూడా ఇట్లనే అయినా అప్పుడు ఒక 6 మేకలు తీసుకెళ్ళిరు. మాకు ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు మేకలు ఒకసారి 2 సార్లు ఇదే విధిగా అయినాయి. మాకేమన్నా జరుగుతున్నాయని కూడా మాకు చాలా భయం అవుతుంది. మరి ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు. ఎవరు వస్తున్నారని మాకైతే ఎలాంటి పగవాళ్ళు లేరు, కక్ష కట్టిన వాళ్ళు కూడా లేరు. మాకేం అర్థం కావట్లేదు. ఎట్లా చేస్తారో ఏమో అర్థమవుతుంది మరిగా.